హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. సత్యం సుందరం లాస్ట్ వీకెండ్ దేవరా సినిమా హైప్ ఆ గోల్లో పడిపోయి ఎవరైనా ఈ సినిమాని థియేటర్లో చూడకపోయి ఉంటే కుదిరితే ఈ వీక్లో చూడండి, లేదా ఈ వీకెండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక క్లాసిక్ సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఒక ఎమోషనల్ రైడ్ ఇస్తుంది మీకు. అస్సలు మిస్ అవ్వకండి. ముందు టికెట్లు బుక్ చేసుకోండి. టికెట్ 100 రూపాయలు. ఎందుకు బ్రో, నిద్రపోవడానికా? ఈ సినిమాలో ఏముంది బ్రో, ఏదో స్లోగా ఎప్పుడైపోతుందా అన్నట్టుంది. చూడు బ్రో, ఈ సినిమాలు ఇలాగే ఉంటాయి. ఫస్ట్ నువ్వు ఈ సినిమాలో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడే నీకు ఈ సినిమా నచ్చుతుంది. ఎలా ఇన్వాల్వ్ అవ్వమంటావు బ్రో? అసలు నీకు ఎలా నచ్చింది చెప్పి ఈ సినిమా ఏముంది? ఈ సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లేదు, ఒక ఇంట్రడక్షన్ ఫైట్ లేదు, ఒక హీరోకి ఇంట్రడక్షన్ లేదు, చెవులు బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, హీరోయిన్ లేదు, ఒక స్లో మోషన్లో షార్ట్స్ లేవు, ఐటమ్ సాంగే లేదు. ఎలా చెప్పాలి బ్రో నీకు? అసలు ఏమి నచ్చింది నీకు చెప్పి ఈ సినిమాలో? బ్రో, ఇది ఒక రొటీన్ కమర్షియల్ సినిమా కాదు. అవన్నీ ఉండడానికి ఫైట్స్ కావాలంట, ఫైట్స్. ఏం చెప్తున్నావు బ్రో? అసలు ఒక్క దగ్గర నా ఫైట్ లేకపోతే సినిమాలో కిక్కే ఉంటుంది బ్రో చెప్పు. అరే, అసలు ఫైట్ పెట్టడానికి స్కోప్ ఎక్కడుందిరా బాబు? బ్రో, మనసు ఉంటే మార్గం ఉంటుంది బ్రో. ఆహా, నీకుందిగా మనసు, సరే నువ్వు చెప్పు ఎక్కడ పెట్టాలో. అలా అడిగావు, బాగుంది. ఇప్పుడు చెప్తాను విను. చిన్నప్పుడు అరవింద్ స్వామి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నువ్వు నీ ఫైట్ గోల్లో పడిపోయి సినిమా స్టోరీ మొత్తం చెప్పేసేలా ఉన్నావు. సరే బ్రో, సినిమా స్టోరీ చెప్పకుండా చెప్తాను విను. సరే కానీ ఓపెన్ చేస్తే ఇప్పుడు అరవింద్ స్వామి పెద్దయ్యాక వాళ్ళ చెల్లి పెళ్ళికి వస్తాడు కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే, అరవింద్ స్వామి పెళ్ళికి వచ్చిన తర్వాత చిన్నప్పుడు అరవింద్ స్వామి ఫ్యామిలీని కష్టాల్లో పడేసిన వాళ్ళ బంధువులు అక్కడ కనపడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? అరవింద్ స్వామి వాళ్ళని చూసి సైలెంట్గానే ఉంటాడు, కానీ ఆ బంధువుల్లో ఒకడు ఉంటాడు, వాడే మన విలన్ అనమాట. వాడు ఏం చేస్తాడు? అరవింద్ స్వామిని చూసినప్పటి నుంచి ప్రతిసారి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటాడు అరవింద్ స్వామి మీద, అలాగే అరవింద్ స్వామి యొక్క ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ మీద కూడా. అప్పుడు అరవింద్ స్వామికి చివరికి కోపం వచ్చి వాడి మీదకి వెళ్తాడు, కానీ అరవింద్ స్వామిని వాడు కొడతాడు అనమాట. అంటే వాడే మన మెయిన్ విలన్. సో ఆ విషయం తర్వాత కార్తీక్కి తెలిసి, ఆ తర్వాత వాడు ఆ విలను భోజనాల మండపంలో భోజనం చేస్తుంటే వెనకమాల నుంచి స్లో మోషన్లో వచ్చి గాల్లోకి లేచి వాడిని ఒక్కటి కొడతాడు. అది అక్కడ ఫైట్ పడాలి, మామూలుగా ఉండదు. చూసావా, చెప్తుంటే నీకు రోషం పొంగుకు రావట్లే? వచ్చింది, బాగా వచ్చింది. అది అలా ఉంటుంది మనం చెప్తే. నువ్వు చెప్పిన ఇదే సీన్ కానీ సినిమాలో పెట్టుంటే ఈ సినిమా క్లాసిక్ సినిమా కాదు కదా, ఒక కంపు సినిమా అయ్యేది. అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చేది. ఛీ, మీరు మారరు బ్రో. నేను తమిళ సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారు చూసావా, మధ్యలో ఆపేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండను బ్రో. అసలు నేను వెళ్తున్నా, పో ఉండమని ఎవరు ఆపట్లేదు నిన్న ఇక్కడ. వాడేదో వాగుతాడు, కానీ మీరు మాత్రం ఈ సినిమాని థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా చూస్తుంటే మీకు మీ ఊరు గుర్తొస్తుంది, మీ ఇల్లు గుర్తొస్తుంది, మీ ఊరిలో గుడి గుర్తొస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్న ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మీరు ఎంతమంది అన్నట్టు అసలు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు అడ్డతొక్కుడు తొక్కి ఆ తర్వాత సీటు మీదకి ఎక్కి తొక్కడం నేర్చుకున్నారో కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ సినిమా చూస్తుంటే నేను చిన్నప్పుడు సైకిల్ కూడా అడ్డతొక్కుడు తొక్కి ఆ తర్వాత సీటు మీదకి ఎక్కి తొక్కిన ఆ రోజులు జ్ఞాపకం వచ్చాయి. నాకు బాగా గుర్తు, ఆ రోజు మా స్కూల్ గ్రౌండ్లో ఫస్ట్ టైము అడ్డతొక్కుడు నుంచి సైకిల్ సీటు మీదకి ఎక్కి తొక్కడం స్టార్ట్ చేశాను. అసలు ఆ ఫీలింగ్ మాత్రం ఆ వయసులో మాటల్లో చెప్పలేము. ఏదో ఆ సీటు మీద ఎక్కి దొక్కుతుంటే ఒక గాల్లో ఏదో ఆకాశంలో తేలిపోతున్న ఫీలింగ్ వచ్చేది. ఆ తర్వాత ఆ గ్రౌండ్లో నుంచి ఊర్లోకి వచ్చి ఊర్లో వీధుల్లో సైకిల్ దొక్కుంటూ వచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆ జ్ఞాపకాలు మాత్రం నాకు బాగా గుర్తొచ్చాయి ఈ సినిమా చూస్తున్నప్పుడు. సో ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మీకు బాగా కనెక్ట్ అవుతాయి. 96 డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ గారు మొత్తానికి మళ్ళీ ఒక ఎమోషనల్ సూపర్ హిట్ కొట్టేశారు. 96 సినిమాలో ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఈ సినిమాలో కూడా ఒక 2 చిన్న సీన్స్లో ఆ లవ్ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుందో కూడా చాలా బాగా చేశారు. నీకు దండం పెడతా బ్రో, ఆ లవ్ ఫెయిల్యూర్ సీన్ గురించి మాత్రం చెప్పకు బ్రో. అది చూశాక నాకు చచ్చిపోవాలనిపించింది బ్రో. నువ్వు ఇంకా పోలే? పోతనాలే, నువ్వు చెప్పుకో. సో ఎక్కడున్నాను? లవ్ ఫెయిల్యూరు. సో అది ఆ 2 చిన్న సీన్స్లో ఎలా ఉంటుందంటే, ఒక లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఒక ఏజ్లో, ఆ తర్వాత 45-50 ఇయర్స్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక 2 సీన్స్లో చెప్పేశారు. అది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సినిమా స్టార్టింగ్లోనే ఫ్రమ్ ది బిగినింగ్లోనే ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు మీరు. ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేస్తుంటే వాళ్ళు పడే బాధకి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత మరీ ముఖ్యంగా కార్తీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకటి మీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది, లేకపోతే ఎమోషనల్గా ఒక బాధ ఉంటుంది. ఈ 2 మాత్రం సినిమా ఎండ్ వరకు కంటిన్యూగా దాన్ని సస్టైన్ చేసుకుంటూ వచ్చారు.
మరీ ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య కార్తీ అండ్ అరవింద్ స్వామి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా బాగా బిల్డప్ చేశారు. చాలా బాగుంది సినిమాలో. సో ఈ సినిమాని మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి, చాలా బాగుంది. అండ్ ఈ సినిమా చూశాక మీరు ఎప్పుడైనా మీ చుట్టాలను కలిసినప్పుడు నెక్స్ట్ టైము వాళ్ళ పేర్లు అడిగి మరీ తెలుసుకొని రాసి పెట్టుకుంటారు. కావాలంటే మీరు ఈ సినిమా చూశాక నాకు కామెంట్స్లో చెప్పండి మీకు అలా అనిపించిందో లేదో. సో అది ఈ వీడియోని కంప్లీట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. లైక్, షేర్, కామెంట్లు మాత్రం అసలు మర్చిపోద్దు. సో అది ఇవాళ మన ఫిలిం ఫోర్కాస్ట్లో సత్యం సుందరం సినిమా గురించి డిస్కషన్. నెక్స్ట్ షోలో ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.